హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎండల నుంచి తప్పించేసుకొని సమ్మర్ వెకేషన్కి వచ్చేసాను. సో ఇక్కడైతే కూల్గా ఉంది. పొద్దునేమో కూల్గా ఉంటుంది, ఈవినింగ్ మొదలవ్వని వర్షాలు పడుతున్నాయి. ఎక్కడికి బయటికి వెళ్ళడానికి లేదు. అందుకని ఏం చేస్తున్నాను, ఇక్కడ చక్కగా స్వెటర్ వేసేసుకొని చిల్ అయిపోతున్నాను. అక్కడేమో గాలి లేదు, ఇక్కడేమో చలి, అంతే కదా. సో ఇంతకీ ఎక్కడికి వచ్చానన్నారు, ప్రజెంట్ అయితే నేను వైనాడ్ కేరళలో ఉన్నాను. సో వైనాడ్లో అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయండి. కాబట్టి నేను సాధ్యమైనంత వరకు కొన్ని ప్లేసెస్ కవర్ చేశాను. అవి ఏంటనేది మీకు ఇప్పుడు రివ్యూలో చూపించేస్తాను. రండి నాతో పాటు చూసేద్దాం. ద రిసార్ట్ నేమ్ వచ్చి విస్తారా బై ద లేక్ రిసార్ట్ అండ్ రెస్టారెంట్ అండి. ఇదేమో స్టార్టింగ్ చూసారా, మా పాప మీ అందరికి హాయ్ చెప్పమంటుంది. ఇది రిసార్ట్కి స్టార్టింగ్లోని రిసెప్షన్కి పక్కనే చిన్న ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ లాగా పెట్టారు. అందులో చక్కగా మన ఫిషెస్ అన్నీ స్విమ్ చేస్తుంటే మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అది లేక్ పక్కనే మీకు లాన్ వస్తుంది. ఇప్పుడు ఇదేమో బ్యాక్ సైడ్ ఆఫ్ ద రిసార్ట్ లాన్ అనమాట, చక్కగా ఆడుకోవడానికి. ఇంకా మా బాబు స్విమ్మింగ్ పూల్ చూస్తున్నాడు, పైన క్రాడీలు అవన్నీ. నేను మీకు రూమ్ రిసార్ట్ ఇవాళ కేరళలో వైనాడ్లో ఉన్నాను. రూమ్ అయితే వండర్ఫుల్. ఓకే, ఎంట్రన్స్ ఈ ఫ్లవర్ ఇచ్చే చాలా రేర్ ఫ్లవర్, కేరళలో చాలా ఫేమస్ ఫ్లవర్. ఓకే, 2 బెడ్రూమ్ చూపిస్తాం. ఓకే, ఇదేమో ఓకే, ఇది బెడ్రూమ్, వండర్ఫుల్ బెడ్. And this entrance, అక్కడికి వెళ్ళిన తర్వాత బాల్కనీలో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, చూడండి ఫ్రెండ్స్. క్లోజ్ యువర్ ఐస్, ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్. ఓకే రండి. ఓపెన్ యువర్ ఐస్ ఫ్రెండ్స్. This was a super surprise for you, and that was a pool, and this was a playground to play basketball, cricket, etc. and the trampoline adventures are there. రిసార్ట్కి పక్కన అదే బ్యాగ్ చెప్పాను కదా, అలా లాన్ ఉంది. మా బాబు చక్కగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అక్కడ లాన్లోనే చక్కగా సిట్టింగ్ ఏరియా అండ్ క్రాడెల్ ఉంది. దానికి పక్కగా రాగానే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగగానే ఇలా లేక్కి అటాచ్డ్గా ఉంది. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఊరినే వాకింగ్ కానీ జస్ట్ రిలాక్స్ అవ్వడానికి అంతేనండి. దానికి ఇప్పుడు కమింగ్ టు లాన్ తర్వాత కొద్దిగా స్టెప్స్ పైకి ఎక్కగానే మీకు పూల్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్. ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నదేమో చిన్నపిల్లలకి, కొద్దిగా అటు అవతలకి వెళ్తే మాత్రం అడల్ట్స్ వెళ్ళచ్చు. ఇది ఏమో 3 to 4 feet ఉంది. ఇటు 3 feet నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అది ఒక 5 feet దాకా ఉందన్నమాట. ఇక్కడ ఏం పక్కన ఒక చిన్న చైర్ లాంటిది ఇచ్చారు లేక్ వ్యూ కోసము. ఇక్కడ కూర్చొని వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, చక్కగా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా మనం యాక్చువల్లీ ఏం చేయక్కర్లేదండి, ఎంజాయ్ చేయగల. జస్ట్ ఇలా కూర్చొని వ్యూ చూస్తే చాలు, అదే సూపర్ ఎంజాయ్మెంట్ మనకి. అంటే నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. కేరళ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే ఉందండి. చెప్పండి, ఎక్కడ చూడు నేచర్ నేచర్ నేచర్. ఇక్కడ ఏంటంటే జస్ట్ నెట్ బాల్ ఇచ్చారు చిన్నపిల్లలు ఆడుకోవడం కోసము. ఇదంతా అటు పక్కకి వెళ్ళగానే మొత్తం రిసార్ట్ మొత్తం లేక్ చుట్టూనే ఉంటుంది. ఇవేమో రూమ్స్. సో కాకపోతే మాకు పైన ఇచ్చారు రూమ్స్, నేను మీకు చూపించడం కోసం అని కిందంతా షూట్ చేస్తున్నాను. అలా షూట్ చేస్తుంటే వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకా పైకి వచ్చేసాను. సో మా బాల్కనీలో ఈ వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. మా బాబు చక్కగా వర్షం ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సూపర్ ఎంజాయ్మెంట్, ఫుల్ వర్షాలండి. ఈసారి ట్రిప్ మొత్తం వర్షాలతోనే అయిపోయింది నాకు. కాకపోతే నేను అన్నీ సౌత్ నార్త్ అన్నీ చూసేసాను ప్లేసెస్. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, కనెక్టింగ్స్ ఉంటాయి కదా అలాంటివి చూడలేదని చెప్పేసి ఈసారి వేశాను అంతే. ఇదేంటంటే ఇంటర్నల్స్ ఇండోర్ గేమ్స్ అవన్నీ, జిమ్ ఉంది చిన్నది సైడ్, చెస్, టెన్నిస్ బాల్, క్యారమ్స్ అవి.
సో క్యారమ్స్ వేరే వాళ్ళు ఆడుతున్నారు, మా పిల్లలేమో ఇవి ఆడుకుంటూ ఉన్నారు. మా పాప ఆడని స్పోర్ట్స్ ఉండదండి. షటిల్ ఆడుతుంది, టెన్నిస్ ఆడుతుంది, ఫుట్బాల్ ఆడుతుంది, క్రికెట్ అయితే చాలా బాగా ఆడుతుంది. దానికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా నైట్ అయిపోయిందండి, వర్షం పడిపోయింది కదా, అలా మా డే ఎండ్ అయిపోయింది. ఇది రిసార్ట్ అండ్ రూమ్ టూర్. నేను ఏమైనా అడ్వెంచర్స్ లాంటివి ఉంటే అవి షార్ట్స్లో పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.